महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। शुक्रिया 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 शुक्रिया। आज जो भी है हम सब है आपकी ही बदौलत, आपके समर्पण को सलाम। शुक्रिया 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 शुक्रिया। Yeah, it gives me great happiness to be here today and to welcome you all, the alumni league of the postgraduate Department of Commerce AMA College. This meet brings together alumni from 1973 to 2021 along with our beloved teachers.
చేతుల్లో పెట్టు డిక్లార్ ఇవ్వండి డిక్లార్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ అండి మన ఎంకామ్ బ్యాచ్ కూడా మనకి ఇవాళ గెస్ట్ ఆఫ్ ఆనర్ బిగ్ క్లాస్ ఇప్పుడు మన శంకర్ గారు ప్రేయర్ స్టార్ట్ చేస్తాము. దయచేసి అందరూ ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాను. అందరూ నిలబడండి ప్లీజ్ అందరూ నిలబడండి. దయచేసి అందరూ నిలబడండి. మా గంగావదన ఆనంద సదన మా గంగావదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మా గంగావదన ఆనంద సదన మయ వినాశక మూషిక వాహన మయ వినాశక మూషిక వాహన మద మహేశ్వరి భవాని నందన మద మహేశ్వరి భవతే మంగళ చరణ మా గంగావదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మా గంగావదన ఆనంద సదన. థ్యాంక్ యూ. సార్ ఏఎంఏఆర్ కాలేజ్ అనకాపల్లి మర్చెంట్స్ లింగమూర్తి అసోసియేషన్ కాలేజ్ అంటే మనందరం కూడా చదువుకున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు చదువుకుంటే మేము చాలా మంది మా మాయలందరూ కూడా 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఏఎంఏ హై స్కూల్ ఏఎంఏ కాలేజ్లో చదువుకోవడం జరిగింది. మన సంతోషం అంతా ఇంత కాదు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ తప్ప ఎంకామ్కి ఎక్కడ ఉండేది కాదు. చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులు రూరల్ నుంచి వచ్చి ఎన్నో రకాలైన గ్రామాల నుంచి వచ్చి ఈ ఎంకామ్ని 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి చక్కటి ఉన్నతమైనటువంటి స్థానాలను అనుభవించారు. వాళ్ళందరూ కూడా చక్కటి పొజిషన్లో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే నేను ఇస్రో రిప్రజెంటేటివ్ కాబట్టి ఆర్యభట్ట 1975లో మొట్టమొదటి శాటిలైట్ వేశారు. అది కాలం చెంది ఆ కాలం కూడా అయిపోయింది. కానీ 1973-75 ఏఎంఏఎల్ కాలేజ్ మిస్సైల్స్ మాత్రం మాస్టర్ ఆఫ్ కామర్స్ మాత్రం వాళ్ళు చాలా మనకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మన లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా అసలు ఈ కార్యక్రమం చూసారా? 25 సంవత్సరాల నుంచి మొదలుకొని అంటే 2020-21 బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ వరకు 1973-75 నుంచి ఇది అపూర్వమైనటువంటి కలయిక నేను చెప్పగలను. 25 సంవత్సరాలకి 75 సంవత్సరాలకి 50 సంవత్సరాలు కాదండి. ఇంతమంది అసలు మేము అనుకున్నప్పుడు వెంకట్ కానీ సునీల్ కానీ మేము అందరం కూడా అనుకున్నప్పుడు ఇంతమందిని మనం కలపగలమా అనుకున్నాం. కానీ మీరు అందరూ కూడా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీ ఫ్రెండ్స్ని కలుసుకోవాలని వచ్చారు చూసారా? ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది మాత్రం నమ్ముతో మనుషులు మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష సాక్ష్యం ఇన్ని సంవత్సరాలు 32 బ్యాచ్లు కలుస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం ఫోటో సెషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ ఇంట్రడ్యూస్ చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా మన
గురువు గారిని అందరిని కూడా సత్కరించుకున్న తర్వాత అదేవిధంగా మనం అనకాపల్లి, మాది అనకాపల్లి నిన్న ఒక క్లాస్లో చెప్పగలిగాం. మాది అనకాపల్లి అంటే యుఎస్ఏ అని ముద్దుగా పిలుచుకుంటాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అనకాపల్లి అంటాం మమ్మల్ని. ఎందుకంటే యుఎస్ఏ ఎందుకంటే మా వీధులన్నీ కూడా మనసులు విశాలంగా ఉంటాయి, వీధులు ఇరుగ్గా ఉంటాయి. ఎవడైనా దొంగోడు వచ్చి నేను బయటకు వెళ్ళాడు, పద్మవ్యూహంలో చిక్కుంటాడు అన్నమాట. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అనకాపల్లి. ఆ తర్వాత మనందరూ కూడా బెల్లం తిన్న రుణం ఉంచుకోవాలి. అనకాపల్లి బెల్లం ఫేమస్. ఆ బెల్లం కరిగించి వర్తక సంఘం వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని మన కాలేజీని నడిపించడం జరిగింది, నడిపిస్తున్నారు, ఇంకా నడుస్తుంది. దీనికి ఖచ్చితంగా మీరు అందరూ ఎక్కువగా కబడ్డీ పడాలి. చిన్న బెల్లం అంటారు కదా. అదేవిధంగా మా కాలేజీ పక్కన ఉన్నటువంటి శారదా నదిలో స్నానాలు, బాతింగ్లు, ఎక్సర్సైజ్లు భయంకరంగా ఉండేవి. కసింకోట స్వప్న థియేటర్లో సినిమాలు చూసినట్టు, రాజా థియేటర్, సత్య థియేటర్, అవన్నీ కూడా మంచిగా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఎంతో సంతోషకరమైనది ఏంటంటే గౌరీ పరమేశ్వర సంబరాలు. ఏప్రిల్ నుంచి గౌరవాల వరకు కసింకోట అవతలికి మన కాలేజీ విద్యార్థులందరూ కూడా ఆ సంబరాల్లో పాల్గొని సంబరాలు చేసుకునేవారు. ఉదయానికి 2-3 లారీలు అవాయి చెప్పుకుంటే అక్కడ అంత తోపులాట, డ్యాన్సులు, సంగీతాలు, బాలనాగమ్మ, చింతామణి నాటకాలు, ఆ 1-2 కాదు, నేను చాలా అనిపించారు ఇక్కడ అనకాపల్లి ఎంఎల్ కాలేజీలో. అంత అవకాశం కల్పించిన ఈ చదువుల తల్లికి మనం నాకు సదా కృతజ్ఞత ఉండాలి. తర్వాత మా అనకాపల్లి మూకాంబిక ఇరువైపు ఆవిడ ఆశీర్వాదం వల్ల అన్ని సంవత్సరాలు 1953 సంవత్సరంలో స్టార్ట్ చేసిన అనకాపల్లి ఎంఎల్ కాలేజీ ఇంకా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఆ తల్లికి ఒకసారి వందనం తెలియజేసుకుంటారు. స్టూడెంట్స్ గా చాలా మంది అకౌంట్స్, కామర్స్ చాలా సీరియస్ అనుకుంటారు. నేను జస్ట్ 2 ఉదాహరణలు చెప్పి అవి ఎంత ఫన్ క్రియేట్ చేస్తాయంటే, కామర్స్, అకౌంట్స్ లో కూడా ఎంత మంచి ఫన్ ఉంటుందా అని చెప్పడానికి ఒక 2 మాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు, ఆ లోపల కంప్లీట్ చేస్తాను. మీకు ఎక్కువ విసిగించను, శ్రద్ధగా ఉండండి, మాట్లాడద్దు. మాట్లాడితే జోక్ అర్థం కాదు. 2 ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, 2 కూడా ఒకేసారి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని స్టార్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి మన గోపాలరావు గారి లాగా జెంటిల్మెన్, ఇంకో వ్యక్తి నాన్న కొంచెం మందు వేసుకునే అలవాటు ఉంది, సాయంకాలం 6 మందు పడాలి. అయితే 2 కూడా ఒకేసారి ఉద్యోగం చేశారు. మన గోపాలరావు గారు జెంటిల్మెన్, జాగ్రత్తగా ఆయన డిపాజిట్లు అయి చేసుకుంటా డబ్బులన్నీ కూడా జీపీఎఫ్ అకౌంట్లో వేసుకుంటా కాలు సాగించారు. మరి నేనేం చేశాను, ఎప్పుడు సాయంకాలం 4 రౌండ్లు వేసుకోవడం, పడుకోవడం. సో ఇలా 30 సంవత్సరాలు గడిచిపోయింది. 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రిటైర్మెంట్కి వచ్చేసాం. గోపాలరావు గారు రిటైర్ అయ్యారు, నేను కూడా రిటైర్మెంట్కి వచ్చేసాం. అయితే ఆయన చాలా ఖుషిగా ఉన్నాడు. నేనేం చేయాలో తెలియలేదు. ఆ బాధతో ఇచ్చిన 2000 చెక్కు షాల్ కూడా అమ్ముకొని మందేసుకున్నాను సాయంకాలం. ఆ తర్వాత ఒక 1 వారం రోజులు పోయిన తర్వాత గోపాలరావు సార్ నా దగ్గరికి వచ్చి, చూసావా నేను రూపాయి కూడబెట్టుకున్నాను, ఇప్పుడు నాకు 10 లక్షలు వెనక్కి వస్తున్నాయి, నీ దగ్గర ఏమన్నాడు. అప్పుడు నేను చాలా చింతించి ఏం చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా. మరి రిటైర్ అయ్యాక బాధ్యత వదలు కదా, ఏమయ్యా పని పాటు లేదా, తిరిగి కూర్చుంటావా అన్నాడు. ఏం చేయాలో ఇంకా బాధ, తాగడానికి కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో చూస్తే నేను అప్పటి వరకు తాగేసిన ఖాళీ బాటిల్ మార్కెట్లో అమ్ముకుంటే నాకు 15 లక్షలు వచ్చాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ చెప్పడానికి ఎగ్జాంపుల్, వస్తువు వాల్యూ పెరుగుతూ ఉంటుంది, డబ్బు వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అయితే మోడర్న్ డేస్ యువకులు మాత్రం సజెస్టెడ్ కాదు. అప్పుడు మా బుద్ధప్ప గారు వీళ్ళందరూ పెద్ద ఇల్లులు మందు వేసుకున్న దాచడానికి బాటిల్ ఉండేవి. ఇప్పుడు బాటిల్ తాగాలంటే స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు పాటించండి. ఇంకో విషయం ఏంటంటే ఆడిట్ మీద జోకు. ఆడిట్ అంటే ఒక భార్యాభర్తలు ఆడిటర్స్ రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టారు. ఇద్దరు చూస్తే మన బేకర్ లాగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని అడిగారు, ఏమిటమ్మా మీ సీక్రెట్ ఏంటి అని అడిగారు. అంటే ఏం లేదు అని చెప్పాడు. మేమిద్దరం భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి,
ఆ ఆర్గ్యుమెంట్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఏంటంటే 4 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. మరి ఆయన చాలా బాగున్నాడమ్మా. మరి మీరు కూడా ఇంత నాజుకి ఎలా ఉన్నారంటే ఆయన 4 కిలోమీటర్లు వాక్ చేస్తున్నా లేదో ఆయన వెంబడించి నేను కూడా వెళ్ళేవాడిని. దట్ ఈస్ వాడు పోరాటాడు. సో మీకు అటెన్షన్ కోసం మీరందరూ సైలెన్స్ ఉండడం కోసం చెప్పు. ఇప్పుడు ఫర్దర్ కార్యక్రమం ముందుగా మనం గుర్తేసుకోవాల్సి ఏంటంటే కొటాన్ రామారావు గారు, మన బిలోడ్ స్వర్గీయ కొటాన్ రామారావు గారు, ఆయన ఒక 3 నెలలు 4 నెలల క్రితం నుంచి ఆయన మొదలు పెట్టారు. అల్యూమినియం మీకు పెడతాం, పూర్వ విద్యార్థులు అందరూ కలయాలని ఎంతో ఆశపడ్డారు. బహుశా ఆయన ఆశపడినందుకు మీరందరూ ఇంత దిగ్విజయంగా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వారి ఆత్మ శాంతించాలని. Good morning everyone. Teachers are the true achievers of society. They not only impact knowledge but also shape the character, discipline and future of the students. It is because of their selfless service and dedication that an institution like ours stand tall with pride today. This felicitation is a small token of our immense gratitude and respect for all our teachers, lecturers who have guided, inspired and nurtured generations of students. With great honor, now I respect our beloved lecturers to kindly step onto the dais for felicitation. Dear audience, let us welcome them with a huge round of applause as they grace the dais. Accommodation of our college, a person who has been a pillar of strength, wisdom, guidance and generations of students. PhD and Science. Dr. Rao Garu rendered an illustrious 35 years of service to ANL College, beginning his journey in 1974 and continuing with unfailing dedication till 2009. From 1977 until his retirement, he held the where he guided several university scholars and continued to shape young minds on the international platform also. Vexar has also been a speaker to various academic events, including the prestigious seminar organized by Madurai Kamraj University, further contributing to the world of knowledge and education. I now request Mr. Vexar to kindly come on to the stage, come on to the dais. Sir, now I request ladies and gentlemen, please give me a big round of applause.
నెక్స్ట్ 4 బ్యాచెస్ నుంచి ఇద్దరు దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. AML College during 3 tenures from 1980 to 1989, 1992 to 2006, and again from 2011 to 2013, shaping generations of students with his deep knowledge and passion for teaching. His excellence took him beyond national boundaries, serving as a professor at head of the Department of Finance from the School of Finance and Banking, National University, Ravanda, East Africa, for 7 impactful years. His outstanding contribution in the field of finance and all was recognized when he was honored as the best finance teacher by the School of Finance and Banking in Rwanda. He has also served as a visiting faculty at Neelam University, continuing to share his expertise with academic institutions like India. Sir pursued his degree at Boboli and went on to complete both MCOM and PhD at Andhra University. Second was at AML College in March 1983. He dedicated 4 decades of his life in shaping the academic fortunes of the students of his institution. Through unwavering commitment, inspiring scholarship and dedicated service, he rose to become the director of the Busy Department of Commerce AML College, from where he gratefully retired in 2023. His journey is a true testament to the dedication, leadership and academic brilliance. With great respect and heartfelt admiration, and 2003, 1987 and 89, 1988 and 1988. అయిపోయింది మీద అయిపోయింది. సబ్స్క్రైబ్ వాళ్ళందరూ అలా illustrious alumnus of AML College, Professor Rajesh Prasad Padmanabhan Garu, to the dais for his recognition. Sir, born on 25th of May 1958, he began his journey of excellence right here at AML English Medium High School and later at our very own AML College, where he was the college topper in BCom. With an MA from Cochin University as a university rank holder, he carved an outstanding academic path. He served his institution for over 32 years, inspiring generations as a professor at later head of the Department of Commerce. His journey continued as a visiting professor at NIST College, Visakhapatnam. Beyond academics, his contribution in personality development are truly remarkable. It is an honor to celebrate his journey today. We respect you, sir, to kindly
grace the dais and allow our presentation. Thank you, sir. Now I request from batch 1984 and 86, 2009, 2007 and 9, 2013 and 15. Dedicate his life to the noble cause of education. For the past 25 years, he has been serving our institution with dedication. He began his journey as a lecturer, lecturing. He did his BCom from AML College and went on to become a scholar of law from Nyaya Vidya Parishad, Visakhapatnam. Sir has been associated with our institution in various leadership roles as the president of AMAA High School, where he successfully conducted the Golden Jubilee function. Since 25th June 2025, he served as the president from our college. With immense respect and admiration, I request our President Sri Sridhara Krishna Pairaj Garu. Ladies and gentlemen, please give him a big round of applause. Please. 93, 95, from 94 and 96. 92, 94, 93, 95, and 94 and 96. Please come onto the dais. 92, 94, 2005 and 7. Please be ready. 2001 and 3, 2004 and 6, 2005 and 7. Please be ready. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అయిపోతుందండి. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి, దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. I request 2001 and 3, 2004 and 6, 2005 and 7. Please, Please be ready. And one of the strong pillars of AIM College, Shri P.V. Ramarao, the correspondent of AIM College. Born on 9th July 1965, he did his BCom from AIM College and serving the community with commitment and responsibility. He has rendered his valuable services to our institution as correspondent of AIM College from 2009 to 2011. And once again from June 2020 to till date. Ladies and gentlemen, please give him a big round of applause. Ladies and gentlemen, please. Sri Muru Bhushan Naidu Garu, he felicitated him with a shawl and as a gift of honor. ఏమైనా ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎంకామ్ స్టూడెంట్స్ని నేను ఎప్పుడు స్టూడెంట్స్గా చూడలేదు. క్లాసుకి వెళ్ళినా ఫ్రెండ్స్ అని అడ్రస్ చేసేవాడిని. కారణం ఏంటంటే మీకు ఎంకామ్ జాయిన్ అయినప్పుడు మీ వయసు 20 సంవత్సరాలు. నేను ఎంకామ్ లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. నాకు ఇంకా పుట్టాను 74 లెక్చర్ అయ్యాను. అంటే ఇంకూ నాకు డిఫరెన్స్ 2 సంవత్సరాలు. కాబట్టి మీరు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఆనందం. అందుకే నేను రిటైర్ అయిపోయినప్పుడు కూడా నా వయసు 22 ఫీల్ అయ్యేవాడిని. అందువల్ల ఇంత ఉత్సాహంగా ఆనందంగా ఎక్కడ బోర్ కొట్టకుండా మనోటిని లేకుండా 35 సంవత్సరాల నుంచి ట్రైన్ చేశాను. అది చిన్న విషయం కాదు. ఇక ముందుగా అంటే ఎన్నో చెప్పేస్తాను అనుకోకండి, 5 నిమిషాల గురించి చేస్తాను. ముందుగా ఈ ప్రోగ్రామ్ని
ధైర్యంగా ఆపరేట్ చేసినటువంటి అనిల్, మన హరిప్రసాద్, లక్ష్మణారాయణ, మరి జిమ్మి, వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏదైనా 73 నుంచి ఇంతవరకు 21 కంటే 47 సంవత్సరాల మంది బ్యాచెస్ ఖ్యాతం చేశారు. అది చాలా కష్టం. వచ్చిన వాళ్ళందరూ ఎంత తెచ్చుకుంటారో ఇన్ఫర్మేషన్ తెలియలేదో అంత తెచ్చుకుంటారు. అయ్యో మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం అండి. ఏమైనా ఇట్స్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. నేను నా జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన, 400 మంది నా స్టూడెంట్స్ అడ్రస్ చేయడం అది ఫస్ట్ టైం. స్మరించుకుంటున్నాను. ఆయన ఒకటే అనేవాడు, నా ఆరోగ్యానికి కలవడం ప్రాచుర్యం, నాకు దేవుడు. అలాగే దేవుళ్ళు అని పెద్ద పట్టం వాడగానే మీ అందరూ పరిస్థితి గుర్తు చూసే మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచారు. నాకు అవకాశం ఇచ్చేందుకు ఆ శిష్యుడు అంటున్నాడు, అక్కడే న్యాచురల్ గా చూస్తారు సార్. మీరు ఆ స్టైల్ ఇవ్వకపోతే డబ్బులు దిగులు అయిపోతుంది సార్. ఇవ్వండి సార్, కొట్టండి సార్, కొట్టండి సార్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి తప్పకుండా అందరూ గట్టిగా. మాకు గురువు గారు మా లైఫ్ క్లబ్ లో నిజంగా సింహం అండి. ఈ సింహం గారికి ఏమో మరొకసారి క్లాస్. చేశారు, మీకు గుర్తుంటే ఉండాలి. 77-79 బ్యాచ్ నుంచి మన రామకృష్ణ గారు ఎంకామ్ అభ్యసించారు మన కాలేజీలో. మీకు తెలిసే ఉంటుంది, వారు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత 9 ఓట్లతో వెళ్ళిపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి గిన్నిస్ రికార్డు ఎక్కినటువంటి వ్యక్తి మన రామకృష్ణ గారు. 2 సార్లు ఎంపీగా వారు గెలవడం జరిగింది. తర్వాత మనం చూసాం కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా కూడా వారు చేయడం జరిగింది. కమర్షియల్, ఆబ్కారీ, న్యాయశాఖ మంత్రివర్యులుగా చేశారు. వారి హయాంలో ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ కమర్షియల్ ట్యాక్సెస్ లో మనం చూసాము. వారికి ఖచ్చితంగా మర్చెంట్స్ అందరూ కూడా గట్టిగా తప్పడం కొట్టాలి. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్ లో వారు చేసిన రిఫార్మ్స్ అంత గొప్పవి. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో 2010 నుంచి 15 వరకు కంటిన్యూ చేశారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన సిద్ధాంతాలు అద్భుతమైన సిద్ధాంతాలు. ఎవరిని నొప్పించగా తానవుగా ధన్యుడు సుమతి అనేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అయింది. అందుకు ఆయన క్యారెక్టర్ ఖచ్చితంగా అందరూ ఒకసారి తప్పట్టు కొట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన పొలిటికల్ యాంగిలే కాకుండా స్టూడెంట్ యాంగిలే కాకుండా వారు అనకాపల్లి మర్చెంట్ అసోసియేషన్ కూడా ఎనలేనటువంటి సేవ చేశారు. వాడు అగ్రికల్చర్ వ్యవసాయం గురించి కూడా ఇండస్ట్రియలిస్ట్, ట్రేడర్ అండ్ అన్నిటికీ మించి సమాజ సేవకులు అని ఎంత చక్కటి సేవలు అందించారు. మా అనకాపల్లి నేను పుట్టిన కాడి నుంచి ఆయన మాకు తెలుసు. నా వయసు ఎంత ఉంటుందో 50 సంవత్సరాల నుంచి ఆయన మాకు తెలుసు. అంత అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా అజాత శత్రువు అని చెప్పొచ్చు. ఆయన అంత గొప్ప వ్యక్తి. మా స్నేహితుడండి, మా 77-79 మా క్లాస్మేట్. సగర్వంగా చెప్తున్నాను, 77-79 మా క్లాస్మేట్. మా మెంబర్స్ అందరూ కూడా ఈ సన్మానానికి ఓన్లీ 77-79 మంది మాత్రమే ఆ బ్యాచ్ మాత్రమే రావాలి పైకి పిలిచినప్పుడు.
Krishnadevaraja University, Anantapur. He was the chief coordinator of the World Ghana, USA in 1993. He is scholar, administrator, and a missionary. His contribution to the fields of management education, higher learning, and Telugu culture are truly remarkable. With immense respect, pride, and gratitude, may I now request our guest of honor, Professor Murru Muchalai garu, to kindly step onto the dais for felicitation. I request, ladies and gentlemen, please give him a big round of applause. I request to our chief guest, Shri Koduthala Ramakrishna garu, and our dignitaries and our alumni. Please felicitate him with a shawl and a memento as a gratitude. ఇప్పుడు మనం రామకృష్ణ గారు దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసిడెంట్ అప్పుడు జార్జ్ బుష్ జూనియర్, వైస్ ప్రెసిడెంట్ మీకు టిక్ షైన్. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు కూడా అంటే నేను జార్జ్ బుష్ జూనియర్ కానీ ఆ టిక్ షైన్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు యాక్సిడెంటల్గా ఏ యూనివర్సిటీలోనే చదివితే అంటే ఎంత బాగుంటుందో చూడండి. ఒక ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆ యూనివర్సిటీ పిలిచారు. నేను ఓల్డ్ స్టూడెంట్స్ వెళ్ళాను. వారిద్దరినీ వెళితే మాట్లాడేటప్పుడు వేల మంది స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడతాడు. ఎవరు? ఈ జార్జ్ బుష్ జూనియర్. అంటే జార్జ్ బుష్ ముందు ఆ డిక్షనరీ మాట్లాడమన్నారు. ఎందుకంటే మాట్లాడమంటే ఆయన పొగిడారు బాగా. ఎందుకు డిక్షనరీ చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. పొగిడిన తర్వాత డిక్షనరీ మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ మాట్లాడేసిన లాస్ట్ చీఫ్ చేస్తూ అతను జార్జ్ బుష్ జూనియర్ ఆయన మాట్లాడతాడు. వన్ థింగ్, since I passed out, I became president of USA. Since he dropped out, he could become only vice president. And అందరూ ముందు వాడు గ్యాదరింగ్ పెయిడ్ ఫార్వర్డ్ అనే ఇంగ్లీష్ మూవీ. దాని సారాంశం ఏంటంటే మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ కాలేజీ నుంచి మనం భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. అందువల్ల వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్, టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు దిస్ ఏమైనా కాలేజ్. ఎందుకంటే ఏమైనా కానీ చాలా మంది అంటారు అది ఎట్లా డెవలప్ కాలేదని. అది ఒక సొత్తు కాదు, అలా పూర్వోపయోగం తీసుకురావాలి. అదే నా కోరిక. తీసుకొస్తే ఎందుకంటే నా భూతో నా భవిష్యత్ అండి. ఇంత చక్కని కార్యక్రమము మన సునీల్ కుమార్ అండ్ హరిహర్ ప్రసాద్, వెంకట్ గారు, టీం అంతా కలిసి చేశారు. వాళ్ళకి ఒకసారి మనం క్లాప్స్ కొడతాము. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మన మిత్రులు కొడతాల రామకృష్ణ ఎమ్మెల్యే గారు మాట్లాడతారండి. వేదికను అలంకరించిన గౌరవనీయులు, పెద్దలు, అనకాపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, డైనమిక్ పర్సన్, నాకు చాలా ఇష్టమైన
వ్యక్తి మాతాల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఫార్మర్ నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉచ్చాల్ నాయుడు గారికి, నా గురువులకు, ఈ కాలేజీలో చదివిన తోటి ఎంకమ్ విద్యార్థులకు, నా స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన కమిటీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఎప్పుడు భవిష్యత్తులో కూడా వస్తుందో లేదో తెలియదు. అంత కృషి చేసి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి నేను ఇక్కడ అనకాపల్లి నేను తెలుసుకుంటున్నాను. అలాగా మనం అందరూ ఒకరినొకరు తెలుసుకునే అవకాశం కల్పించిన ఈ కమిటీ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉచ్చాల నాయుడు గారు చెప్పారు, చాలా కాలేజెస్ పూర్వ విద్యార్థులు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. మరి ఎవరికి అవకాశం ఉంటే వారు ఈ కాలేజీ ఉన్నతికి పాటుపడాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. రామకృష్ణ గారి కోరిక మేరకు మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా ఫ్రెండ్స్ 82-84 ఎంకాన్ చదువుకున్నాను. నా పేరు రవివర్మ. మొన్ననే ఎస్పీ గారు రిటైర్ అయ్యాను. సో గురువు గారు మా అందరికీ గురువు అయినటువంటి కొనదాల రామకృష్ణ సార్ ఈ వేదిక అందించినటువంటి మా వైఎస్ఆర్ గారు, మా స్నేహితులు ముత్యాల నాయుడు గారు, మా గురువులు అందరికీ పేరు పేరున మరియు విద్యార్థులు మరియు మాతో చదివిన వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి ఉద్యోగం సంపాదించాం. ఈరోజు ఇలా ఉన్నాం. ఈ కాలేజీకి రుణపడి ఉండాలి, ఈ కమిటీకి రుణపడి ఉండాలి, అలాగే అధ్యాపకులకి రుణపడి ఉండాలి. ఇంకా ఎందుకని నేను చెప్పక్కర్లేదు. ఇది సార్ చెప్పారు, మనం రుణపడి ఏదైనా ఈ కాలేజీ డెవలప్మెంట్ గురించి పాటుపడాల్సిన అవసరం ఉంటే తప్పకుండా మా యొక్క ఏ సహకారమైన రెడీగా ఉంటుంది. నమస్కారం సార్. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు మన రిటైర్డ్ డిఎస్పీ గారు మాట్లాడతారండి. రిటైర్డ్ ఎస్పీ గారు సార్. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ గారికి, అలాగే ఉచ్చాల నాయుడు గారు, వైస్ ఛాన్సలర్ రిటైర్ వారికి, అలాగే మా గురువులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి నా సహచరులకు, నా జూనియర్స్కి, సీనియర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు పద్మ కుమార్. ఇక్కడే మాది అనకాపల్లి మండలం మాటూరు విలేజ్ మాది. ఈ కాలేజీతో నాకు చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఇక్కడే కాలేజీ జరిగాను. ప్రతి ఇంటి ఎప్పుడైనా సరే ఊళ్ళో కొట్టుకుని కాలేజీ చూడకుండా ఎంతో కలవసం కలుగుతుంటాం. నిన్న మనం కూడా మా మిత్రులతో కాలేజీకి వచ్చి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాలేజీ ఈ 5 జిల్లాలకి కూడా ఒక అవసరంగా ఉండేది. ఎంతోమంది శ్రీకాకుళం, విజయనగరం ఉంటే ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇప్పుడు చదువుకునేవారు. వాళ్ళందరితో కూడా మేము చదువుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల వర్మ, నేను, ప్రభాకర్ అందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ కావడం జరిగింది. అది మా గురువులు ఇచ్చిన నేను భావిస్తాను. అలాగే ఈ కాలేజీకి ఎప్పుడు కూడా ఉన్న మా మిత్రులు, బాగా ఇష్టమైన వ్యక్తి కే రామారావు గారు మొన్నే అతను కూడా అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో సలహా ఉండేవారు. గోపాల్ రావు గారు, దేవనాథ్ గారు కూడా అదే ఇచ్చారు. ఈ కాలేజీ ఉన్నతికి మనందరూ కూడా పాటుపడితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి, అలాగే ఇంతమందిని కలిగినటువంటి ఈ కమిటీ మెంబర్స్ కూడా ఆ ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Next. Now, with great respect, I take this privilege to invite Shri Konadala Ramakrishna Garu, ex-MP, ex-Minister, President MLA of Anakapalli, and proud alumnus of AME College, to kindly
deliver this alumni meet and addressing the stage. Thank you. Mr. Panatala Ramakrishna garu, please. ఇప్పుడు మన వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు అలాగే మన కాలేజీ ప్రెసిడెంట్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాతే మన రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సభ అనేది ఆయనకి వచ్చినందుకంటే మనకు ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన కాలేజ్ మన వర్తక సంఘం ప్రెసిడెంట్ రఘుబాబు గారు మాట్లాడుతున్నారు. దయచేసి సమయాన్ని పాటించండి సార్. 1 నిమిషం అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు దయచేసి. అనకాపల్లి వర్తక సంఘం కాలేజ్ ఏఎంఏఎల్ కాలేజ్ ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఆడి ముత్యాలు, డైమండ్, వర్ణ కమలాలు వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన వర్తక సంఘానికి సభ్యులైనటువంటి కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఎంకామ్ స్టూడెంట్ అయినటువంటి రామకృష్ణ గారు ఈ ఫంక్షన్కి రావడం చాలా మనకి అదృష్టంగా భావించాలి. మన వర్తక సంఘం వారు పూర్వం పెద్దలు ఎన్నో ఆశయాలతో హాస్పిటల్ స్థాపించారు, తర్వాత కాలేజీ స్థాపించారు, హై స్కూల్ స్థాపించారు. ఏఎంఏఏ అంటేనే అనకాపల్లిలో చాలా పేరున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థకి నేను అధ్యక్షుడిగా ఉండడం అనేది నాకు చాలా గర్వకారణం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వర్తక సంఘం వారు స్థాపించినటువంటి హాస్పిటల్లోనే నేను పుట్టాను. అదే వర్తక సంఘం వారు స్థాపించినటువంటి హై స్కూల్లో చదివాను. అదే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. అదే సంఘంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోని అధ్యక్ష పదవి, కార్యదర్శి పదవి కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి అనకాపల్లి వర్తక సంఘం అధ్యక్షుడిగా చేయడం అనేది నాకు చాలా గర్వకారణంగా భావిస్తూ ఈనాడు విచ్చేసినటువంటి నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ విరమిస్తున్నాను. ఇప్పుడు మన కాలేజీ ప్రెసిడెంట్ శోభరాజు గారు మాట్లాడతారండి. కృష్ణ గారు, కృష్ణపై రాజు. శ్రీ పుతాల రామకృష్ణ గారు, వైస్ ఛాన్సలర్ ముచ్చాలనాయుడు గారు, మనకు రఘుబాబు గారు, శ్రీ గారు, అధ్యాపకులు. ఒక నిమిషం సార్, ప్లీజ్ మై ఒపీనియన్ సార్, మై ఒపీనియన్ ఆర్ ప్లీజ్. అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి లేగంపూడి కళాశాలలో మీరందరూ 1973, 2021 భారతదేశంలో ఎంకామ్ పూర్తి చేసుకొని ఇలా ఆర్గనైజ్గా ఫార్మ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఒక సంతోషమైన వేదిక మీద మీ పాత ముచ్చట్లని చెప్పుకుంటున్నారు. ఈ చదువు వేదికకి మీరు ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే ఒక క్రమశిక్షణగా ఉండాలని చెప్పి మన వైస్ ఛాన్సలర్ ఒక లెక్చరర్ గారిని ఎస్ఆర్ బాగా తీసుకున్నారు. మీ టీచర్స్ అందరినీ కూడా డిప్యూటీ స్పెషల్ కూర్చోబెట్టారు. అలాగే కంపెనీ అని మమ్మల్ని కూడా మీరు ఆనందం చేశారు. మమ్మల్ని ఆనందం చేయడం అంటే మీ కాలేజీని మీరే సన్మానించుకోవాలి.
ఇప్పటికి అందరూ మీరు మన వాళ్ళు నిండుంటారు చాలామంది. మీరు చక్కగా ఎప్పుడు చెప్పింది ఏంటంటే అదే నాకు ఖర్చైన చదువుకోవడానికి ఖర్చు ఎంత అంటే ఒక 60 రూపాయల నుంచి 240 రూపాయలు చెప్పుకున్నారు మీరందరూ. ఈవేళ విద్యను అభ్యసించాలంటే ఎలిమెంటరీ స్కూల్కే కాదు, ఎల్కేజీ యూకేజీకే 8 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటువంటిది లేకుండా మన ఏఎంఎల్ కళాశాల ఇప్పటికీ నామినల్ ఫీజెస్తో ఈ కళాశాలని 73 సంవత్సరాలుగా నిర్విరామంగా అందరికీ విద్య అందిస్తున్నారు. దీనికి మన వర్తక సంఘం పెద్దలు, ప్రస్తుతం ఉన్న మన వర్తకులు వీళ్ళందరూ ముఖ్యమైనది. మీరందరూ ఎంతో మనోభూతిలో ఉన్నారు. అవేర్నెస్ కోసం మీరందరూ మన కాలేజెస్ ఆధ్వర్యంలో మన స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. మన స్టూడెంట్స్ అందరికీ మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి. దానికి మీరందరూ ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నతంగా విద్యార్థులు అవ్వడానికి ఇది మంచి విద్యార్థుల్ని మీ తాలూకా ఏ రకమైన సింప్లిసిటీతో మీరు అంత పైకి వచ్చారో అవన్నీ మన విద్యార్థులకు చెప్పగలిగితే అది మన కాలేజీకి, మన కాలేజ్ విద్యార్థులకి చాలా ఉపయోగపడతాయి. తద్వారా మాకు కూడా ల్యాక్లో మన పూర్వ విద్యార్థులందరినీ చూపించుకునే అవకాశం కూడా మాకు ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమం మీరు ఇక్కడ నిర్వహించుకునేందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మీ అందరికీ మామూలుగా చిన్న అప్పీల్ ఏం చేస్తున్నారంటే మనం ఏదైనా నేర్చుకున్న దగ్గర మనం ఎంతో కొంత ఏదో మన బాధ్యతలు చూపించాలనుకుంటున్నాం. మీరందరూ ఒక చక్కటి అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి మన కాలేజీకి ఉపయోగించుకునే అవసరమయ్యే విధంగా మీరందరూ మీ ఆర్థిక సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సార్ ఫోటోలు ఆపండి సార్ దయచేసి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మనతో పాటు ఒక్కొక్క బ్యాచ్కి ఫోటో తీసుకోవడానికి మనమేమో ఉంటారు సార్. అందరూ ఉంటారు కదండి సార్, అందరూ ఉంటారు మీరు చూడ వరకు ఫోటోలు తీసుకోవడానికి. ఇప్పుడు దీని తర్వాత మ్యాచ్ తర్వాత మనం సాదా సార్ దయచేసి ప్లీజ్ ఆపండి. రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అటెన్షన్ అండి, సైలెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రామకృష్ణ గారు ఒకసారి టపట్లు ఆహ్వానించండి సార్. ప్లీజ్ ఫోకస్ చేయండి సార్. ఈరోజు ఎంతో శుభదినం. బహుశా ఏఎంఎల్ కాలేజ్లో ఎఫ్కామ్ బ్యాచ్ సంబంధించి అన్ని బ్యాచెస్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి బహుశా ఇదే మొదటిసారి. చాలా గొప్ప విషయం. నేనైతే ఎంత గొప్ప గ్యాదరింగ్ ఉంటుంది, ఇన్ని బ్యాచెస్ అందరూ వస్తారని అనుకోలేదు. డెఫినెట్గా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ప్రత్యేకించి చెప్తాను. ఎందుకంటే మా బ్యాచ్ అయితే చాలా సంవత్సరాల నుంచి కలుస్తున్నాం, కానీ మిగతా బ్యాచెస్ అన్ని కలిసి చేయాలని అనుకోవడం మాకు రామరాజు అంతా కూడా చేస్తాను అదంతా యాక్చువల్గా. కానీ అన్ని బ్యాచెస్ కలిసి చేయాలనుకున్నాం కానీ అది కాలేదు. కానీ ఇటువంటి మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం. ఎందుకంటే చాలా బ్యాచెస్ ఉన్నాయి, నాకంటే ముందు సీనియర్స్ ఉన్నారు, మా కళాకారులు కూడా ఉన్నారు, 32 బ్యాచెస్ ఉన్నారు. చాలా సంతోషం. మనకు ఉన్న టీచర్స్ కూడా ఉన్నారు, అప్పారావు గారు, తర్వాత సగోత్సవ గారు, తర్వాత వివేక్ గారు అంతా ఉన్నారు. మనకి ప్రసాద్ అంటే మా ఉదయ్ మా క్లాస్మేట్
సార్. 5th క్లాస్ నుంచి పీజీ వరకు క్లాస్ తీసుకెళ్ళాను. మనకి సూర్యారావు గారు కూడా మాట్లాడుతుంటే దగ్గర ఉన్నారని తెలిసింది సార్. తర్వాత కుమార్ భాస్కర్ గారని మనకి సాయిబాబా గారు అక్కడ పుట్టుపట్టులో ఉన్నారు. నెక్స్ట్ టైం వారిని కూడా పిలుద్దాం. కుమార్ భాస్కర్ గారు అయితే ఫోన్లో వారి శుభాకాంక్షలు వారి ఆశీస్సులు చెప్పని మెసేజ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా సరాపతి గారికి ఇంట్లో ఒక సంఘటన జరిగింది, అందులో ఆయన రాలేకపోయారని చెప్పారు. ఏదైనా ఒక మంచి సోషల్ గ్యాదరింగ్ ఇది. ఎందుకంటే ఈ కాలేజీలో చదువుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఒకప్పుడైతే మన ఈ 4 జిల్లాలకి ఇది ఒకటే కాలేజ్ ఉంటుంది. ఆ ఏవిఎన్ కాలేజ్ తర్వాత అక్కడ అటు శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు అందరూ కూడా వచ్చారు. అక్కడ తోటవారి కుటుంబం, అదేవిధంగా పంతవారి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడే చదివారు అంట. అందువల్ల చాలా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ సంస్థలో చదువుకోవడం మీ అందరూ కూడా తెలుసు. ఇది వ్యాపార సంస్థ అయితే కాదు, కానీ వ్యాపారస్తులు రన్ చేసినటువంటి సంస్థ. లాభాలు లేకుండా గాంధీ గారి స్ఫూర్తితో గాంధీ గారు ఇక్కడికి వచ్చాక స్వతంత్ర పోరాటంలో వచ్చినప్పుడు ఆయన స్ఫూర్తిని తీసుకొని స్వరాజ్యమే మన లక్ష్యం అనేటువంటి స్ఫూర్తితో మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనకు కావాల్సిన అవసరాలు మనమే తీర్చుకోవాలని మీకు అన్నీ చూడండి. బహుశా రాష్ట్రంలో అనకాపల్లి లాంటి పట్టణం దొరకదు మీకు ఎక్కడ. ఎందుకంటే బెల్లానికి ప్రసిద్ధి ఒకటే కాదు, అక్కడ బెల్లం వ్యాపారం చేస్తున్నటువంటి వర్తకులు డబ్బులు తీసి వాళ్ళు క్షేమం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు, సమాజం నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మీకు స్వతంత్రం 45 వస్తే 45లోనే ఇక్కడ మధ్యపడకలు మెటర్నిటీ హాస్పిటల్ పెట్టారు. ఒక కోసలాంధ్రలో ఎక్కడ లేదు. అప్పుడు మొట్టమొదటి మెటర్నిటీ హాస్పిటల్ ఉచితంగా సేవలు, ఇప్పటికీ కూడా సేవలు కొనసాగుతూ ఉన్నాయి. దాని తర్వాత 51లో మన ఏఎంఆర్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. మన ఏఎంఆర్ కాలేజ్లో మొదటి బ్యాచెస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు ఐఎంఆర్ ఇక్కడ క్యాంటీన్ నడిపేవారు. మన కాలేజీలో క్యాంటీన్ నడిపి క్యాంటీన్లో పనిచేస్తూ ఆయన శాస్త్రి గారు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి నేను ఎంపీగా ఉంటున్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డీ మినిస్ట్రీకి సెక్రటరీగా ఉన్నారు. ఆయన అంటే ఆ స్థాయి వరకు ఎదిగినటువంటి గొప్ప మహనీయులు ఉన్నారు ఇక్కడ. ఇంకా అంటే ఎంతో ఒకటి కాకుండా ఏఎంఆర్ కాలేజ్ కూడా తీసుకుంటే అటువంటి గొప్ప కాలేజ్ ఇది. ఎందుకంటే స్వయం సమృద్ధితో ఇక్కడ కావాల్సినటువంటి ఒక మంచి స్కూలు, మంచి కాలేజీ, మంచి పీజీ కాలేజ్, మంచి హాస్పిటల్, అవే కాకుండా ఈ జిల్లాలో అప్పుడు వచ్చే జూనియర్ కాలేజ్ అన్నిటికీ కూడా ఒక్క సంఘం ఇచ్చే. అప్పుడు గవర్నమెంట్ కొంత సీడ్ క్యాపిటల్ కట్టాలి కాలేజ్ కావాలంటే ఆ సీడ్ క్యాపిటల్ ఏమో మన ఒక్క సంఘం ఇచ్చే సీడ్ క్యాపిటల్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చి కాలేజీలు పెట్టించారు. చాలా కాలేజీలు ఇటు సబ్బవరం కానీ, పెందుర్తి కానీ, చోడవరం కానీ, ఇటువంటి చాలా ప్రాంతాల్లో పరవాడ కానీ ఇటువంటి చాలా ప్రాంతాల్లో పెట్టించారు. అటువంటి ఒక మంచి సంస్థలో మనం చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నేనైతే ఏఎంఆర్ కాలేజీకి స్టూడెంట్ స్టడీస్ అయిపోయిన వెంటనే మళ్ళీ కాలేజీకి మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది ఒకసారి. బహుశా అదే మార్పు తీసుకొచ్చింది నా జీవితంలో. అది చేసాకే సరే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వంతో అప్పుడు కొంచెం పోరాటం చేసే కార్యక్రమం ప్రభుత్వం వ్యతిరేకంగా చేసాం. మా ప్రభాకర్ గారికి తెలుసు, ఇక్కడ తెలుసు. ఆ టైంలో త్వరగా వైద్యంగా ఉండేవారు. సరే ఏ సమస్య అయినా పరిష్కరించుకొని నేను అనుకోని విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు రాజకీయాల్లో రావడం ఒక యాక్సిడెంటే. నేను రాజకీయాలు చేయాలని ఏ రోజు కూడా అనుకోలేదు. ఏదో వ్యాపారం చేయడానికి పరిశ్రమ ఏదో పెట్టాలని అనుకున్నా. ఒక పరిశ్రమ మొదలు పెట్టాకనే దురదృష్టవశాత్తు అది ఆపి ఇందులోకి రావడం జరిగింది. ఏదైనా ఇప్పుడు ఈరోజు అందరూ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా దూరాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇది ప్రతి ఏడాది కొనసాగే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి.
ఇక్కడ మనలో ఉన్నటువంటి మంచి అధికారులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఇస్రోలో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్గా పనిచేస్తున్నట్టుగా ఉన్నారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్ అయినట్టుగా ఉన్నారు. చాలా కేడర్లు చాలా మంది ఉన్నారు. మనం సైకిల్స్ ఎక్కువ మంది వస్తారు. డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఒక అల్లుని ఒక బాడీని రిజిస్టర్ చేసుకొని మనం ఎంతవరకు ఈ కాలేజీకి మళ్ళీ పూర్వవైపు వచ్చే విధంగా ఎంతవరకు సహకరించగలుగుతామని కూడా అది కూడా ఆలోచించుకొని మనం ఈ కాలేజీని దత్తత తీసుకొని మనం మంచి బాగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం, కాబట్టి అందరూ కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుందని అనుకుంటారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేసి రెగ్యులర్గా కలిసే కార్యక్రమాలు చక్రపాణి గారు కూడా వచ్చారు. వారు దిగులు ఉన్నారు. వారు చక్రపాణి గారు అయితే నాకు మొన్నటి వరకు ఆయన ఫ్యాకల్టీ టీచర్గానే తెలుసు, కానీ ఆయన కవి కూడా ఉన్నారు. ఆయన ఒక మంచి కవి. నేను మొన్న బుక్స్ ఇచ్చాను, నాకు ఇస్తే మొన్న చూసి అంటే ఫోన్ చేయడం కూడా చేద్దాం అనుకున్నాం. మంచి కవిత్వాలు రాశారు. వాళ్ళైతే 2-3 బుక్స్ కూడా చదివాను నేను. చాలా బాగా రాశారు. అటువంటి వ్యక్తులు కూడా మనలో ఉన్నారు. అదేవిధంగా ఈ కాలేజీలో చదివేటువంటి వాళ్ళైతే రాజకీయ నాయకులు అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అప్పనాశ్రీ గారు కానీ, అదేవిధంగా దాడిగారు గారు కానీ, ఇంకా అటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే ఇంకా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. సత్యామూర్తి గారు, కేఎస్ఆర్ రాజు గారు, ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు, బండారు తర్వాత మన ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటున్నటువంటి ఒకరు కూడా అనిత గారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడే చదువుతున్నారు. అలా ఇంకా చూస్తే ఇక్కడ వెనకెళ్తే ఇంకా చాలా మంది ఉంటారు. ఇటువంటి మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చినటువంటి ఈ సంస్థ. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా నిబద్ధతతో ఉండేటువంటి మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండేది. వారు ఇప్పుడు వారి మార్గదర్శనంలో ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మనకి చదువు చెప్పినటువంటి మన గురువులు ఉపాధ్యాయుల తాలూకా ప్రాధాన్యత అంతేగా ఉంది. మొన్ననే గురు పూజోత్సవం తయారు చేసుకున్నాం 5వ తారీఖున. అదేవిధంగా ఈ కార్యక్రమం కొనసాగే విధంగా ఇప్పుడు ఏదైతే కమిటీ ఉంటారో ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఒక మళ్ళీ అన్ని బ్యాచెస్ వచ్చాయి కాబట్టి వేరే వేరే స్ట్రీమ్స్లో అన్ని స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని ఒక కమిటీ వేసుకొని ప్రతి ఏడాది మనం కలిసే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈసారి కలిసిన పాటు మనం కాలేజీలోనే ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే కాలేజీలో ఉంటే అక్కడ ఏ రకంగా ఉన్నా సరే అక్కడికి వెళ్తే మళ్ళీ మనం పూర్వ రోజు జ్ఞాపకం వస్తాయి. మళ్ళీ ఆ క్లాస్లో కూర్చోవడం, మనకి పాఠాలు చెప్తారు మన ఉపాధ్యాయులు, ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఉంటే మనం కూడా అనుభూతిగా ఉంటాం. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మనం వయసు తగ్గించుకోవాలి. వయసు తగ్గించుకోవాలంటే ఇటువంటి గ్యాదరింగ్ అవసరం. ఈ గ్యాదరింగ్స్లో మనం వయసు మర్చిపోతాం. వయసు జ్ఞాపకం ఉండదు. వయసు మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లల మళ్ళీ అంతం రోజుల్లో ఇటువంటి అవదేశమో ఏ రకంగా టీచర్స్కి ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చామో అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకాలు వస్తాయి. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మా వైపు నుంచి ఏ సహకారం కావాల్సిన తప్పనిసరిగా మా సహకారం ఉంటుంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. మన పెళ్లిపక్క 2-3 మాసాల నుంచి ఇదే కార్యక్రమం మీద ఒక టీం అంతా వర్క్ చేస్తున్నారు నుంచి తెలియపరిచారు. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి సాంస్కృతిక కళాకారులంటే వాడతానికి కార్యక్రమం కూడా పెట్టాలి. ఇక్కడ ఎప్పుడైనా ఇప్పుడు ఆలోచన ఉన్నారు వాళ్ళు కూడా ఎవరైనా పాటలు పాడి ఎవరైనా డ్యాన్స్ చేసే కార్యక్రమంలో వాళ్ళ కూడా ఉన్నాయమ్మా ఉన్నాయా సంవత్సరం. ఎందుకంటే ఇవన్నీ స్పీచెస్ కూడా అనుకుంటున్నాం. అంటే ముందు ఆ కార్యక్రమాలు మొదలు పెట్టండి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వక చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కాదు కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒక అల్యూమిని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మనం తీర్మానం తీసుకున్నాం. సెప్టెంబర్ 1st సండే మీరు ఎక్కడున్నా కూడా సెప్టెంబర్ 1st సండే నెక్స్ట్ కలయిక అరేంజ్ చేయవలసిన బాధ్యత కంప్లైంట్ 75 నుంచి 80 వరకు ఉన్నటువంటి ఆ బ్యాచెస్ అప్పచెప్పడం జరిగింది. సార్ డేట్ ఫిక్స్ చేసుకోండి. సెప్టెంబర్ 1st వీక్ సండే. ఓకే 2 years 2 సారీ
సెప్టెంబర్ సండే ఫస్ట్ సండే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బ్యాచెస్ రెస్పాన్సిబుల్ బ్యాచెస్ ఎవరంటే మొత్తం 71 నుంచి 80 వరకు చదివినటువంటి ఆల్ పీజీ బ్యాచెస్ కి రెస్పాన్సిబిలిటీ టు కన్వీనర్. అది సార్ చెప్పిన 2 సంవత్సరాలు మన కాలేజీని బాగు చేసుకొని అక్కడే పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. దయచేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ బ్యాచ్ కా బ్యాచ్ మన ఫోటో తీసుకున్నాం. తర్వాత ప్రతి బ్యాచ్ నుంచి కూడా యాక్టివ్ ఉన్న వాళ్ళు 4-5 పేర్లు రిజిస్టర్ చేస్తే ఆ బ్యాచ్ కోఆర్డినేట్ చేయడానికి ఒకరే చేయడానికి కష్టం లేదా కూడా ఏ బ్యాచ్ కా బ్యాచ్ నన్ను పెట్టుకుంటే ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆర్గనైజేషన్ అవన్నీ ఉంటే పేరు తీసుకుని బ్యాచ్ వైజ్గా పేరు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ మన ఈ కార్యక్రమాలు తీయడానికి అంటే బహుశా నేను చెప్పగానే నేను చేస్తాను. యాక్చువల్గా మీరు చెప్పలేదండి అన్ని బ్యాచ్ల నుంచి వాలంటీర్ తీసుకున్నాము. కోఆర్డినేట్ చేసి గ్రూప్ తయారు చేసి ఈ కార్యక్రమం తయారు చేశాము. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇనిషియేట్ చేసిన వాళ్ళు 4. అందులో మన సునీల్ గారు ఒకసారి ఆశగా కొడుతున్నాం. సునీల్ గారు, వెంకట్ గారు, మన ఇస్రో ఫైనాన్షియల్ డైరెక్టర్ హరిహర ప్రసాద్ గారు ఒకసారి మేడం, జమీ గారు, ఇప్పుడు మనకి ఆరోగ్యకరమైన చూసించారు జమీ గారు ఒకసారి. అదేవిధంగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసిన అతను మన కేవీ లక్ష్మీనారాయణ గారు. ప్లీజ్ కేవీ లక్ష్మీనారాయణ గారు వేడి మీదకి. వెంకట గారు అంటే వెంకట గారు వచ్చారు. చూడండి వీళ్ళు ఎంతో బిజీ పర్సన్స్ అండి. ఈయన ఇస్రో డైరెక్టర్ గారు, ఆయన 24 గంటలు పగలు లేదు రాత్రి లేదు కంప్యూటర్ దగ్గర ఉన్నారు. ఈయన వెంకట్ గారు నేను ఎంత తెలుసుకుంటానన్నారు. ఆయన మరీ తెగింపు. ఈయన కూడా చాలా చేశారు. ఈ జిమ్మి గారు అంటే ఏజెన్సీ గారు మిల్లెట్ గురించి ఎన్నో ఛానల్ చేస్తున్నారు. ఆయనకు ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు కూడా ఇద్దరు కొంచెం బాగా ఇచ్చారు. నాకు సలహా చెప్పాలి. Here also invite esteemed committee members who have worked tirelessly to make this alumni meet possible. Their direction, planning and hard work are the reasons we are all able to gather here to celebrate today. All the main pillars of this meet, and we are all happy here and contributed selflessly with ideas and efforts, ensuring every detail was taken care, and with energy, commitment and teamwork have played a vital role in the bringing this meet together. Let us welcome these pillars of alumni meet and a big round of applause for them as coming on to the stage. And we are going to felicitate all these members right now. Thank you very much. I request, ladies and gentlemen, now I request Shri Konadala Ramakrishna Garu, our chief guest, and our guest of honor, Guru Muchalai Garu, to felicitate our alumni, pillars of this alumni. I request Shri Konadala Ramakrishna Garu and our guest of honor, Shri Guru Muchalai Garu. కేవీ లక్ష్మీనారాయణ గారు అంటే ఈయన 1 man షో. ఇక్కడ ఫుల్ అరేంజ్మెంట్స్ అండి. బిగ్ క్లాస్ ప్లీజ్, బిగ్ క్లాస్. థ్యాంక్ యూ.
చేయాలి. 77, 79 కూడా జాయిన్ అయిపోండి. 77,
గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కల జలధి తరంగ తవ శుభ నామే గాయే तव सुभाषिष नामे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे